భజగోవిందం 10వ శ్లోకం. వయసి గతే కః కామ వికారః శుష్కే నీరే కః కాసారః క్షీణే విత్తే కః పరివారో జ్ఞాతే తత్వే కః సంసారో. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. వయసి గతే కః కామ వికారః శుష్కే నీరే కః కాసారః క్షీణే విత్తే కః పరివారో జ్ఞానే తత్వే కః సంసారః. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్నున్కరణే. భావము: వయస్సు మళ్ళిన తరువాత కామ వికారాలు ఉంటాయా? నీరు ఇంకిపోతే సరోవరం ఉంటుందా? ధనం లేనప్పుడు బంధుజనం ఉంటారా? జ్ఞానం కలిగిన క్షణాన ఇంకెక్కడి సంసారం? గోవిందుని భజించు, గోవిందుని కీర్తించు. ఓ మందమతి, గోవిందుని సేవించు. వ్యాఖ్యానం: కార్యానికి కారణం ఉండి తీరాలి. కారణం లేకుండా కార్యం ఉండదు. కారణం ఉన్నంత వరకు కార్యం గోచరిస్తూనే ఉంటుంది. కారణం తొలగిపోతే కార్యం అదృశ్యమవుతుంది. యవనంలో ఆవేశం, కోరిక, వికారాలు వ్యక్తిలో విజృంభిస్తూ ఉంటాయి. కామోద్రేకంతో మనిషి ఊగిసలాడుతూ ఉంటాడు. జీవితకాలంలో యవనం ఒక దశలు అనివార్యంగా మారిపోతూ ఉంటాయి. కాల ప్రవాహంలో యవనం గతిస్తుంది. కారణమైన యవనం గతించగానే కార్యమైన వికారం అదృశ్యమవుతుంది. కోరిక, వికారం అదృశ్యమవుతుంది. అలాగే ఉంటుంది సరోవరం కూడా. సరస్సులో నీళ్లుంటాయి. నీళ్లు ఉన్నంత వరకు దానిని సరస్సు అని పిలుస్తూ ఉంటారు. నీరు ఇంకిపోతే దానిని సరస్సు అనరు. సరస్సు అనే కార్యానికి నీరు కారణం. కారణమైన నీరు ఉన్నంత వరకు కార్యమైన సరస్సు ఉంటుంది. వేసవి కాలంలో నీరు ఉండదు. సరస్సు ఎండిపోతుంది. ఆ దశలో దానిని సరస్సు అని ఎవరూ సంబోధించరు. కారణమైన నీరు ఆవిరి కాగానే సరస్సు అదృశ్యమవుతుంది. నామమాత్రంగా కూడా నిలువలేకపోతుంది. యౌవనం సరోవరంలాగే ఉంటుంది. జనాదరణ కూడా. బెల్లం చుట్టూ ఈగలు మూగినట్లు ధనికుని చుట్టూ ధనాన్ని ఆశించి జనం చేరుతారు. వారు చూసేది వ్యక్తి ప్రభావం కాదు, ధన ప్రాబల్యం. ధనాశతో ధనికుడు